ఈ ఫార్మింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బొప్పాయి. దీన్ని ఏమంటారు ఇక్కడ? ఇక్కడ రెడ్ సాయిల్, ఎరుపు సాయిల్. ఇక్కడ ఎక్కువ ఏ పంట పండిస్తారు? అరటి, బనానా. దీనికి ఏ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతారు? దీనికి ఫస్ట్ టైము డిఏపి వాడతారు. డిఏపి, సోపు, యూరియా, పొటాష్, ఈ 4 ఐటమ్స్. సేంద్రియ ఎరువు కూడా వాడచ్చు. సేంద్రియ మీరు సేంద్రియ ఎరువులు అన్నారు కదా, అందులోని ఏమైనా అంటే సేంద్రియ ఎరువులు అంటే అందులో సేంద్రియ ఎరువు వేస్తే ఎరువులు ఎర్రలు తయారవి భూమి సారవంతంగా తయారు చేసి భూమిని మన వ్యవసాయానికి మంచి ఎరువు అందిస్తుంది. ఎటువంటి సేంద్రియ ఎరువు అంటే ఇప్పుడు బోళ్ళు ఉన్నాయమ్మా, అవి వాటి పేర్లు గెత్త ఉంటాయి. గెత్త వేసి ఆవు పేడలు వేసారు. ఇప్పుడు ఒక తొక్కు ఎక్కడ చెత్త వేస్ట్ చెత్త ఉన్నదనుకో, దాన్ని ఒక గాతులో పోసి దాన్ని కప్పెట్టి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తీస్తే అవి ఎరువులో తయారవుతాయి. దాన్ని ప్రతి మొక్కకి వేస్తుంటే అది ఎర్రలు తయారవి మన భూమిని సారవంతం చేసి మనకు అందిస్తారు. సేంద్రియ మీరు బాగా ఎక్కువగా వాడేదంటే ఇప్పుడు సేంద్రియ ఎరువు గెత్త వేస్తాం ఫస్ట్ టైంన. నెక్స్ట్ తర్వాత డిఏపి, యూరియా శాతం తక్కువ వేసి డిఏపి ఎక్కువ వేసి, పొటాష్, మళ్ళీ సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటివి వాడతాం. వాటర్ సాయిల్ ఎక్కడున్నా దీన్ని పండించాలి. బొబ్బాస్ అయినా అది 6 నెలలకు వస్తుంది. డబ్బులంటే ఒక ఎకరాకి 50,000 పెట్టుబడి అవుద్ది. మార్కెట్ బాగుంటే ₹1,00,000 అంటే ఇక్కడ నేనైతే 3 ఎకరాలు చేస్తాను సొంత. పక్క వాళ్ళ ల్యాండ్ 2 ఎకరాలు, మొత్తం 5. మన సొంత 3 ఎకరాలు. మీ పేరేంటి? వెంకట్రావు, ఎల్ వెంకట్రావు. అంటే అది వంశపరంపరంగా చేస్తున్నదే. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు. అదే మీకెంత, అదే మీ నాన్నగారికి మీరు ఎంతమంది అండి? అంటే మీరు మీ డాడీకి మీరు ఒకలేనా? మా తాతయ్యకి మా నాన్నగారు ఒకరు, మా నాన్నగారికి మీరు లేదు. ఇంకా లేదు, ఇంకా లేదు. కలిసి ఉద్యోగం చేస్తాను ఆర్మీ. ఓహో, అందుకే మీరు దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు తండ్రి గారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి సమైక్యంగా మీరు ల్యాండ్ అన్ని తమ్ముడిది మీది కలిపి ఓకే. రేపు పొద్దున మరి ఇద్దరికి ఆస్తి అనేది ల్యాండ్ అనేది డివైడ్ చేసుకుంటారండి అప్పుడు ఆ సమయం వచ్చేటప్పుడు. అవును, అవుతుంది. మాకు ఇప్పుడు బాగానే ఉంటుంది. మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి పర్లేదు అనుకో, అవును, కలిసి ఉండాలనే కోరుకోవాలి మనం. కోరుకుంటాం. అవును, అంతే కదా. ఇప్పటికి అలా ఉన్నది. ఆ తర్వాత పిల్లలు ఇష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా అన్నదమ్ములైనాక వేరువేరుగా శుభ్రంగా కలిసిమెలిసి ఉన్న విడిపోవడం ప్రతి ఇంట్లోనూ కామన్. అది ఎక్కడ కూడా అదే. చాన్నాళ్ళు కలిసి ఉంటే కొంచెం సంతృప్తిగా ఉంటుంది. అవును, కొట్టుకొని తిట్టుకొని కాట్లాడుకుని కుమ్ములాడుకుని విడిపోతే అది అసంతృప్తిగా ఉంటుంది. అవును. చాలా థ్యాంక్స్ అండి, మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. అంటే ఇప్పుడు మీరు సేంద్రియ ఎరువులు ఇంకా డిఏపి, పొటాష్ అవి కూడా వాడుతున్నారు కదా, మీరు ఇప్పుడు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడతారా లేకపోతే యూరియా? సమానంగా వాడతాం, 2 సమానంగా వాడతాం. సేంద్రియ ఎరువు ఏకంగా సేంద్రియ ఎరువునైతే ఇప్పుడు కాలపరిమితం పెట్టి పంట రాదు. ఎక్కువ లేటు ప్రాసెస్ లేటుగా అందుకుంటుంది. సేంద్రియ పంట మంచిదే
కానీ ఈ టెక్నాలజీలో అంత త్వరగా రాదు. అందువల్ల ఎక్కువ యూరియా శాతం వాడకంటే డిఏపి, పొటాసు ఇలా మంచి పిండి కొద్దిగా వాడితే ఈ సేంద్రియ ఎరువుతో సహా దాన్ని కూడా వాడితే మంచి దిగుబడి వస్తుందని దాన్ని వాడతాం. అట్టిగెలలు తీసేసిన తర్వాత మళ్ళీ కొడతారా దానికి మందు? అట్టిగెలలు తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పక్క పిల్లకని పెడతాం, పెంచుతాం. పిల్లకని పక్క బోర్డు అంటారు, మీకు మీ భాషలో పిల్లక అంటారు. ఆ పిల్లకని పెంచితే మళ్ళీ దాన్ని భూమిని మళ్ళీ మనుషులు పెట్టి పారలతోనే ఎలా దాన్ని ఇటు మళ్ళీ తవ్వి మంచి దాన్ని సారవంతంగా చేసి మళ్ళీ గెత్తం వేసి మళ్ళీ పిండేసి మళ్ళీ ఆ పిల్లకని తయారు చేస్తాం. మళ్ళీ అది సంవత్సరానికే వస్తుంది. అంటే ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే అరటిగల చెట్టు నుంచి తీసేస్తారు కదా, కెమికల్ అంటే గెల పూర్తిగా ముదిరిక వచ్చాక కొడతాం అంత కనుక అంత కెమికల్ వాడం అదంతలో అదే ముగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఇరిగిపోయినప్పుడు తోటలు అవి గాల్లో అంతరంగా గాల్లో వచ్చి ఇరిగిపోతాయి కదా, అలాంటప్పుడు కొద్దిగా నేవడగల్ల అవి ఉంటే దానికి గుండ ఏదో ఇది ఉంటుంది కదా మందు. అంటే గెల ముగ్గకుండా తీసి మందు కొడతారండి, అలా చేస్తారా? లేకపోతే పూర్తి ముగ్గకు ముందే తీసేస్తారు? గెల ముదురు ఫుల్గా గెల పైకి వచ్చిన తర్వాత 2 నెలలు 15 రోజులు ఉంటుంది. ఆ 2 నెలలు 15 రోజులకి పూర్తిగా అది పంట observing. This is a commercial crop. As we read in the lesson, which lesson? Very good. Already we learned intensive subsistence farming, and the second one is yes, the first one is primitive, and the second one and the third one commercial. Yes, commercial farming means high yielding varieties. Is it not? And fertilizers and mechanization, modern mechanization used to be in this commercial farming. You are observing banana is the example of commercial farming. So if you observe, it needs a very huge space. Come here. It needs very space and large area. The commercial farming, if you see the back side also, the banana orchard is there. So people they use this farming mainly for production maximum and profit maximization for market purpose.